మా సమస్యలను పరిష్కారం చేస్తారని నమ్మకం ఉన్నది. ఒకవేళ మీరు పరిష్కారం చేయకపోతే కూడా చాలా సీరియస్ గానే మరో ఉద్యమంగా మేము దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి నమ్మకం అంతటి దూరంగా ప్రభుత్వం వెళ్లకుండానే ప్రజల సమస్యలను, ఉద్యమకారుల సమస్యలను పరిష్కారం చేయాలని మీరు పెట్టేటువంటి ఒక 3,05,000 కోట్ల బడ్జెట్ లో ఈ 2,500 కోట్లు అటువంటిది ఏమాత్రం పెద్ద ఇబ్బందికరమైన వ్యక్తిగత స్తోమతకు ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితి ఏమి కాదు. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి యొక్క ఈ సమస్యలని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రభుత్వంతో కూడా మేము అనేక సందర్భాల్లో మరి కోదండరాం గారి యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, సమస్యల పరిష్కారం కోసంగా ఆలోచన చేస్తా ఉన్నాం. సమావేశానికి ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క అనేక సంఘాల ఉద్యమ నాయకులకు అందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ రోజున ఉద్యమకారుల గురించి చాలా సందర్భాలలో మాట్లాడుతూనే ఉన్నాం, చాలా వేదికల మీద మాట్లాడుతూనే ఉన్నాం, చాలా సంఘాలతోని మాట్లాడుతూనే ఉన్నాం. మొన్న 10వ తారీఖు నాడు మిలియన్ మార్చ్ వద్ద కూడా అనేక సంఘాల ప్రజలు, అనేక సంఘాల ఉద్యమకారులు ముందుకు వచ్చి ఒక మిలియన్ మార్చ్ యొక్క యాది దినంగా, మిలియన్ మార్చ్ యొక్క పోరాట దినంగా, ఒక స్ఫూర్తి దినంగా, ఒక త్యాగాల దినంగా అక్కడ జరుపుకోవడం జరిగింది. అంతకంటే ముందు గత 2 నెలల కాలం నుండి ప్రభుత్వంతో కూడా చర్చించాలి, మాట్లాడాలి, డిస్కస్ చేయాలి, మన బాధలు కూడా వాళ్ళకి చెప్పిన ఇద్దరు కూడా తెలుసు అయినా కానీ మళ్ళీ ఒకసారి కూడా మనం చెప్పాలి అని కోదండరాం గారి నాయకత్వంలో అదే వివేక్ వెంకటస్వామి గారి మంత్రి గారిని కలవడం జరిగింది. అట్లనే పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడం జరిగింది. అనేక మంది మంత్రులను కలుస్తూనే ఉన్నాము, ఎమ్మెల్యేలను కలుస్తూనే ఉన్నాము, ఎమ్మెల్సీలను కలుస్తూనే ఉన్నాము. మా యొక్క బాధలు, గోడులు, సమస్యలు, ఉద్యమకారుల యొక్క సమస్యలు అనేకంగా వివరిస్తూనే ఉన్నాం. ఉద్యమకారుల సమస్యలు ఏంటిదే ఈ రోజున అంటే చాలా పెద్ద ఇబ్బందితో కూడుకున్నటువంటి ఒక సమస్య కాదు. ఉద్యమకారులకు మేము అడుగుతున్నాం, ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం అయితే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనలో సాగించింది తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు అనే పద్ధతిలో తప్ప ఏ ఉద్యమకారుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కనీసం మీరైనా పట్టించుకుంటారేమో అన్నట్టు ఆలోచనతో కాంగ్రెస్ మీద ఒక నమ్మకం అనేటువంటిది ఉన్నది మాకు. అయినప్పటికీ కూడా పోయినటువంటి యొక్క మరి కాలంలో మొన్ననే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఒక ఫిబ్రవరి 23వ తారీఖు నాడు ఒక ప్రకటన చేసినారు. ఏమనంటే ఉద్యమకారుల గురించి మేమేం మర్చిపోలేదు, ఉద్యమకారులకు చేయవలసిందంతా కూడా చేస్తాము అని చెప్పి ఈ నెల లోపల ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి సబ్ కమిటీ అంటే 23వ తారీఖు నాడు ప్రకటిస్తే 28వ తారీఖు నాడు సబ్ కమిటీ అయిపోయింది. అదే విధంగా ఆ సబ్ కమిటీలో చేయడానికి మరి 2-3 రోజుల్లో చేస్తామన్నది 28వ తారీఖు కూడా అయిపోయింది, నెల అయిపోయింది. ఇప్పుడు మనము మార్చిలోకి వచ్చేసినాం కూడా. అంటే మాట మీద ఏదైతే మంత్రివర్యులు లాంటి వాళ్ళు పెద్దలు మీలాంటి వాళ్ళే గిట్లా అబద్ధాలు ఆడుకుంటూ పోతే ఎట్లా? గతంలో కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు 250 గజాల స్థలం ఇస్తామన్నారు, సంతోషమే, అది కూడా మీరు చేయలేకపోయినారు. మరో సందర్భంలో 25,000 పెన్షన్ ఇస్తామన్నారు, అందరం కూడా సంతోషించినాము, అది కూడా అమలుకు నోచుకోలేకపోయినాం. కాబట్టి ఉద్యమకారులంగా ఈ రోజున మా అంశం ఒకటే, మా ఆలోచన ఒకటే, మా ఉద్దేశం ఒకటే, మా ఆశయం ఒకటే. ఉద్యమకారులకు గత అనేక సంవత్సరాల నుండి ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకు ఏదో కొంత ఉపశమనం చేయండి అని చెప్తా ఉన్నాం. గత కాలంలో ఇప్పటిదాకా ఆనందాన్ని చెప్పినట్టుగా ఉద్యమకారులు అనేక రకాలుగా చనిపోయినారు. కొద్దిమంది విషకులికలకు ముంగి చచ్చిపోయినారు, ట్రైన్కి ఎదురొడ్డి చచ్చిపోయారు, బస్సుకు ఎదురొడ్డి చచ్చిపోయారు, నీళ్ళ ట్యాంకులెక్కి దూకి చచ్చిపోయినారు, ఉరితాళ్ళు ముద్దాడి చనిపోయారు. అనేక రకరకాలుగా ఉద్యమకారులు చనిపోయారు. ఆ ఉద్యమకారులకు కూడా ఇంతవరకు ఎలాంటి సదుపాయాలు కానీ, సౌకర్యాలు కానీ, వారి యొక్క డిమాండ్లు కానీ నెరవేరలేదు. వాస్తవంగా వాళ్ళు తమ విలువైన ప్రాణాలు అర్పించారు అంటే ఈ తెలంగాణ వస్తే మా యొక్క నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన ఇవన్నీ కూడా వస్తాయని ఆశించినారు. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ ఏం చేయలేదు. కాకపోతే గత పరిపాలన కంటే కొంచెం మెరుగైన పరిపాలన ఇప్పుడు ఉన్నదనేటువంటిది మేము చెప్పగలుగుతాం. అందుకోసమే మీ యొక్క ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు ఏదైతే న్యాయసమ్మతమైన మా డిమాండ్లను దయచేసి పరిష్కారం చేయండి. ఏంటిదే మా డిమాండ్లు? ఇప్పుడు మీరు 25,000 ప్రతి మనిషికి కూడా 1,00,000 మందికి 25,000 చొప్పున పెన్షన్ ఇచ్చినా నెలకి ఎంత అవుతుంది అంటే 250 కోట్లు అవుతుంది, సంవత్సరానికి 2,500 కోట్లు అవుతుంది. మీరు పెట్టేటువంటి ఒక 3,05,000 కోట్ల బడ్జెట్ లో ఈ 2,500 కోట్లు అటువంటిది ఏమాత్రం పెద్ద ఇబ్బందికరమైన ఆర్థిక స్తోమతకు ఇబ్బందికరమైనటువంటి యొక్క పరిస్థితి ఏమి కాదు. కాబట్టి న్యాయసమ్మతమైనటువంటి యొక్క ఈ సమస్యలని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రభుత్వంతో కూడా మేము అనేక సందర్భాల్లో మరి కోదండరాం గారి యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం, సమస్యల పరిష్కారం కోసంగా ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కారం చేస్తే సంతోషమే. కానీ ఒకవేళ సంతోషం
ఒకవేళ పరిష్కారం చేయకపోతే ఎట్లా అనేటువంటిది విషయాన్ని మేము దీర్ఘంగా ఆలోచన చేసి ఖచ్చితంగా రాబోయేటువంటి కాలంలో మా సమస్యలను పరిష్కారం చేస్తారన్న నమ్మకం ఉన్నది. ఒకవేళ మీరు పరిష్కారం చేయకపోతే కూడా చాలా సీరియస్గానే మరో ఉద్యమంగా మేము దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి నమ్మకం అంతటి దూరంగా ప్రభుత్వం వెళ్ళకుండానే ప్రజల సమస్యలను, ఉద్యమకారుల సమస్యలను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. నమస్తే. జై తెలంగాణ.